చూడండి, ఈరోజు మటన్ హలీం చేసుకుందాము. మటన్ హలీం చేసుకోవడానికి మటన్లోకి కావాల్సిన పదార్థాలండి ఇవి. మటన్ ఇంకా ఫ్రిడ్జ్లో నుండి బయటికి రాలేదు. మటన్ హలీం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చెక్క. చేసేది 200 గ్రాములు మటన్తో చేస్తున్నానండి. కొంచెం చెక్క, 2-3 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 జాపత్రి, మరాఠీ మొగ్గ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నానండి. తర్వాత షాజీరా, సాల్ట్, ఈ గసగసాలు, పచ్చిమిర్చి, తర్వాత అన్ని రకాల పప్పులు కలిసిన పప్పులండి. 50 గ్రాములు కందిపప్పు, ఒక 50 గ్రాములు మినప్పప్పు, ఒక 50 గ్రాములు, ఇంకా నెయ్యి సరిపడా వేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్, తర్వాత ఒక 50 గ్రాములు గోధుమ రవ్వ అండి, కొంచెం రైస్ అండి. ఇప్పుడు ముందుగా ఈ పప్పులు వేయించుకొని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలండి. పప్పు బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ రైస్ కూడా వేయించాలి. రైస్ కూడా వేయించి దానిలో కుక్కర్లో వేసి ఉడకపెట్టాలి. దానిలోనే ఈ రవ్వ కూడా వేసి ఉడకపెట్టాలండి. బాగా మెత్తగా ఒక 10 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలండి. తర్వాత మటన్ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. మటన్ ఇంకా డీప్ ఫ్రిడ్జ్ నుండి రాలేదు, గట్టిగా ఉంది. తర్వాత చూపిస్తానండి చూడండి ముందుగా. తర్వాత ఇవి కూడా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇది మటన్ హలీంకి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా కొంచెం వేసుకుంటామండి. చూడండి, మటన్ హలీం చేయడానికి ఇది 1/2 కేజీ మటన్ అండి. దీనిలో బోన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఉడకబెట్టిన తర్వాత సెపరేట్ చేసేసుకుంటాను నేను. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేస్తున్నానండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. 1/2 లీటర్ వాటర్ పడుతుంది. 1/2 లీటర్ కూడా పోసేస్తాను నేను. తర్వాత లిడ్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. 10 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలి. ఒక 10 విజిల్స్ రావాలండి. మటన్ మెత్తగా అయిపోవాలి. 10 విజిల్స్ రావాలి. చూడండి చెక్క, లవంగాలు, పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇదంతా వేసి వేయించుకోవాలండి. లవంగాలు, యాలక్కాయలు వేసి వేయించుకొని పౌడర్ పట్టుకోవాలి. కొంచెం వేయించుకోవాలండి, దోరగా వేయించుకొని తీసేసి పౌడర్ పట్టుకోవాలి. మిక్సీ వేసి మిక్సీలో పౌడర్ పట్టాలి. నేను వేయించుతున్నాను. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక ఈ బాణల్లోనే పప్పులన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకోవాలి. దీనిలోనే రైస్ కూడా వేసి వేయించుకోవాలండి.
రైస్ కూడా వేసి వేయించేసుకోవాలి. దోరగా వేయించుకుంటే చాలండి, మాడకూడదు. తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్ పెద్ద పొడవుగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ కూడా వేయించుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇంకా కుక్కర్లో వేసుకొని దీన్ని కూడా 10 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలి. కడుక్కోవాలి, 2 సార్లు కడిగి కుక్కర్లో వేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలండి. వండి ముద్దగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, మటన్ ఉడికింది. 8 విజిల్స్ 10 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలి. అది మ్యాష్ చేసుకోవాలి, ఉప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పప్పులని వేయించుకున్నాను కదా, ఈ వేయించుకున్న పప్పుల్లో ఇదిగోండి గోధుమ రవ్వ వేస్తున్నాను. ఒక గుప్పెడు ఆనియన్స్ వేస్తున్నానండి. 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా దీనిలోనే వేసేస్తున్నాను. ఇక కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. చూడండి, మటన్ ఇలా ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడికింది మటను. తర్వాత ఈ పప్పులన్నీ కూడా ఉడికినాయండి. ఇప్పుడు ఈ మటను ఈ పప్పులన్నీ కూడా కలిపి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. లేకపోతే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. ఇదిగోండి మిక్సీ జార్లో వేసేస్తున్నాను, పప్పు కూడా వేస్తున్నాను చూడండి. ఇలా వేసి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను హలీం ఎలా చేయాలో. చూడండి, హలీం ఇప్పుడు చేయటానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేగుతాయి చూడండి. ఇది నాకు తల్ల రాదు. ये ढक्कन खोलो जरा। ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేస్తున్నా, రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేస్తున్నానండి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి.
ఇప్పుడు ఒక తిప్పి మిక్సీ పక్కన చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ మాత్రమే. ఇదిగోనండి, మటను పప్పులు మిక్సీ పట్టాను కదా, ఆ మిశ్రమాన్ని వేస్తున్నాను. చూడండి, దాని జరా ఆ మిశ్రమం వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. అలా పానీ తలకాల బాగా తిప్పాలండి. ఇలా ఇలా బాగా తిప్పాలి. తిప్పుతా ఉంటే కలర్ మారిపోతూ ఉంటుందండి. శుభ్రంగా హలీం కలర్ వచ్చేస్తుంది. ఇలా తిప్పాలండి. దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఈ మిక్సీ జార్ కడిగి దీనిలో పోసేసుకోవాలి. పానీ దాకా జర హలాకు దాలి 1/2 లీటర్ వాటర్ వేసుకొని మిక్సీ జార్ కడిగి దీనిలో పోసుకోవాలండి. టేస్ట్ చూసుకోవాలి. ముందు ఎక్కువ డబ్బా చెక్క లవంగాలు పౌడర్ చేశాను కదా, బిర్యానీ ఆకు, అది కూడా కొంచెం వేసుకోవాలండి. పానీ దాలో వాటర్ పోసేసుకోవాలి. మిక్సీ జార్ కడిగిన వాటర్ పోసేసుకోవాలండి. ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి బాగా. ఈ మిశ్రమం బాగా కలిసే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని బాగా ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉందండి. ఇది ఉడికిన తర్వాత కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని, జీడిపప్పు ఆనియన్స్ వేయించేసుకొని దీనిపైన గార్నిష్ చేసేసుకొని ఇంకా అంతేనండి, హలీం అయిపోతుంది. ఇంకా వేసుకోవాలంటే షాజీరా, ఇంకా రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. అవి వేయకపోయినా పర్వాలేదు. ఇలా చేసేసుకుంటే హలీం చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ జీడిపప్పు ఒకటే తక్కువ అయిందండి దీనికి, మిగతా అంతా సరిపోయింది. ఇంకా ఒక 2 స్పూన్లు నెయ్యి అయినా వేసేసుకోవచ్చు. బాగా తిప్పుకుంటూ ఉండాలండి, మాడకుండా చూసుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. వాటర్ తక్కువైతే వాటర్ పోసేసుకోవచ్చు, ఒక 1/2 లీటర్. చూడండి, 15 మినిట్స్, ఒక అరగంట పాటు ఇలా తిప్పుకుంటూ వండుకోవాలి. మా హలీం అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా వస్తుంది చూడండి హలీం ఎలా వస్తుందో. ఇలా వండుకోవాలండి. ఇంకా వేరే తాలింపు వేసేసుకోవాలి. చూడండి,
చూడండి, హలీంలో గార్నిష్ వేసుకోవడానికి ఒక స్టవ్ వెలిగించి బౌల్ పెట్టాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఇప్పుడు ఆ నెయ్యిలో ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ దోరగా వేగుతూ ఉంటాయి. చూడండి, ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. सादिक लगा ड्रम में पकड़ने का खाना है आ जाता ना तो नहीं तो आगे ऊपर के చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు జీడిపప్పు వేయించేసుకోవాలి. జీడిపప్పు వేస్తున్నాను చూడండి. జీడిపప్పు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేయించేసుకోవాలండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని హలీంలో వేసేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. ఇదిగోనండి హలీము. ఈ మిశ్రమం మొత్తాన్ని నేను హలీంలో వేసేసుకుంటున్నాను. చూడండి,
చూడండి హలీం ఉడికిపోయింది, గార్నిష్ చేసేసుకున్నాను నేను. ఇంతేనండి హలీం చేసుకోవడం. టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా హలీం చేసుకోవడం ఇంతేనండి. ఈజీ ప్రాసెస్లో హలీము వండుకోవడం ఇంతేనండి. గంటల కొద్దీ వండుకోక్కర్లేదు. ఇలా వండుకున్న హలీం టేస్టే వస్తుందండి. చూడండి హలీం ఉడికిపోయింది, చక్కగా గార్నిష్ కూడా చేసేసుకున్న హలీము. ఇదిగోండి ఆనియన్స్, లెమన్ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే హలీం ఉంటుంది. అబ్బబ్బబ్బా ఏమి రుచి అండి. మొబీనా देखो अम्मा ऐसा हलीम पका लेने का, इजी प्रोसेस में पका लो हलीम में। क्या भी नहीं, दाल है मटन है तो भी सब भी गला डाल लेना, गला डालने को बघार लेना चाहिए, होता चाहिए हलीम। बघार डालने को फिर को काजू की दाल है, प्याज है, वो सब भी तलने को बघार लेना, ఈజీ ప్రాసెస్ में हो जाता। ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము. ఏమీ లేదండి, హలీం చేసుకోవడానికి 4 రకాల పప్పులు వేసుకోవాలి. తర్వాత మటన్ ఒకేసారి అయినా ఉడికించేసుకోవచ్చు. ఉడికించేసుకొని ఇంకా నేను తాలింపు వేసినట్టు వేసుకోవాలండి. ఫస్ట్ మటన్ని, పప్పుని, ఆ తర్వాత బాగా ఒక అరగంట ఉడికిన తర్వాత మళ్ళీ ఈ గార్నిష్ తాలింపు వేయాలండి. ఉల్లిపాయలు, జీడిపప్పులు వేసి తాలింపు వేసుకోవాలి. ఇంకా ఈ వీడియో మొత్తం వచ్చిందో లేదో అని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఈ వీడియోలో. పప్పులన్నీ మటన్తో ఉడికించేసుకోవాలండి. ఉడికించేసుకొని తాలింపు వేసుకోవడమే. తాలింపు వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యితో ఆనియన్స్ను, జీడిపప్పు బాగా వేయించుకొని తాలింపు వేసుకోవడమేనండి. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా టేస్ట్ చేసి చెప్తానండి మా హలీం ఎలా ఉందో. ఇదిగోనండి టేస్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగుందండి హలీం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ మొబీనా.